మేడం గారు, అసెంబ్లీ జరిగింది. ఎలా జరిగింది అనుకున్నారు అసెంబ్లీలో? మొత్తం ప్రొసీడింగ్ ఈ 10 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాన్ని ఎలా చూస్తారు మీరు? చాలా బాగా జరిగినాయండి. కాకపోతే అక్కడేంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాపోవటం అనేది చాలా విచారకరమండి. ఎందుకంటే, ఆయనకి 40% దాకా ఓటేశారు. ఆ ప్రజల గళం ఇక్కడ వినిపించాలి గదండీ! అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే రావటం అనేది చాలా తప్పు. ఆయన ప్రజలందరూ ఆయనకు సపోర్ట్‌గా చాలా వరకు ఇచ్చారు. ఇచ్చినోళ్ళ కోసం కనీసం గళం విప్పాలిగా. రూలింగ్ పార్టీని ఆయన క్వెషన్ జేయాలి గదా! అలాంటిదేమి లేదు. ఇక అది కాక ప్రెస్ మీట్ పెట్టేసి బయట మాట్లాడితే ప్లస్సు మన సీఎం గారి గురించి పర్సనల్‌గా ఇయన్నీ మాట్లాడతాం. అసలు ఇప్పుడు అది కాదు గదా! అసలు ప్రజలేమి కోరుకుంటారండి? రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం. అంతేగాని ఆళ్ళ పర్సనల్, ఈళ్ళ పర్సనల్ వాళ్ళందరికెందుకండి? అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది? వీళ్ళేం జేస్తున్నారు? కొత్త ప్రభుత్వం ఏం జేస్తుందనేది మాట్లాడాలి. అలా కాకుండా ఇక్కడ కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వం అన్నీ ఏం హామీలిచ్చింది అన్నీ ఒక్కోటి చేసుకుంటూ వస్తుందండి. ఒక్కసారే చేసేసుకోరు కదండీ! వాళ్ళంతా చాలా అప్పుల్లో ఉన్న దాన్ని ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అన్ని ఇచ్చిన హామీలన్నిటికీ ఒక్కొక్కటి అన్నీ చేస్తా వస్తున్నారు. కాకపోతే వాళ్ళందరూ కావాలని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు గానీ, ఏ జ ఇట్లా ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రత్యేకంగా విమర్శిస్తున్నారు గానీ, ఏమి చేయలేదండి. ప్రతిదీ చేస్తున్నారు. అంటే హామీ ఇక్కడ ఆయన అసెంబ్లీకొచ్చి అసెంబ్లీలో పోరాడాల్సిన వ్యక్తి హ్మ్. పోరాడకుండా చేతులెత్తేసి హ్మ్. ఎళ్ళిపోయాడు. హ్మ్. అది కా చాలా ఆహ్, ఎళ్ళిపోయాడు. కానీ బయటుండి విమర్శించి ఆయన సాధించిందేమంటారు? ఏమి లేదండి. ఏదో ఒక బురద జల్లటం అండి. అంతకన్నా ఏమి లేదు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద విమర్శిస్తాం ఏంటండి? అదసలేమన్నా ఇప్పుడసలు అది సంబంధం ఉందండి? ఆయన విమర్శిస్తే ఇంకేమన్నా చెప్పండి. అంతేగాని ఫ్యామిలీని చూసుకోలేదు, తల్లిదండ్రులను చూడలేదు, వాళ్ళని కనిపించలేదు, అలాంటియన్నీ పిచ్చి పిచ్చియి. ప్లస్ వాళ్ళ సిస్టర్స్ గురించి ఇంతకేంటంటే ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్నారండి. ఏంటంటే చెల్లిని, తల్లిని, వాళ్ళని వేరే వాళ్ళ ద్వారా పెయిడ్ వాళ్ళతో ఈ విమర్శించేది ఆహ్, వాళ్ళని చాలా వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా ఎంత అసలు చాలా బాధేస్తదండి. ఇప్పుడు ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదండి. వాళ్ళు లేడీస్ గదా! ఎంత నీచంగా ఆ శ్రీరెడ్డి గారితో గాని, ఆ శ్రీరెడ్డి మిగతా అందరితోను చాలా అసహ్యంగా కానీ మాట్లాడిచ్చారండి. ఇక్కడ అది ఆయన అంటున్నాడు, బాలకృష్ణ గారు విమర్శించాడు మా చెల్లెల్ని, వ్యక్తిగతంగా విమర్శించారు అని చెప్పి అంటున్నాడు. నిజంగానే బాలకృష్ణ గారు విమర్శించారా? నేనైతే ఎక్కడా చూడలేదండి. మరి నాకు తెలిసైతే నేనెక్కడా చూడలేదు. హ్మ్. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు విమర్శిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అంత ఘోరంగా హ్మ్. ఎంత ఆస్తి తగాదులుంటే మాత్రం అంత హ్మ్. సొంత చెల్లెల్ని, తల్లిని అలా చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు. ఎవరైనా సరే మహిళలు అనేవాళ్ళు వ్యక్తిగత హననానికి గురైతే ఊరుకునేది లేదు. మా పార్టీ లేదు, ఏ పార్టీ లేదు అని క్లారిటీగా. అవునండి. చాలా మంచి డెసిషన్ అండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు గాని, సీఎం గారు గాని, లోకేష్ గారు గాని, ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవ్వరు ఉపేక్షించేది లేదంటున్నారు. కానీ చాలా మంచి పని చేస్తున్నారండి. దీంతో అందరూ కూడా యావత్తు మన స్టేట్‌లో ఎక్కడా సరే మహిళల్ని కించపరచడం అనేది చెయ్యాలంటే భయపడాలండి. అంత ఇదిగా చర్యలు తీసుకుంటున్నారు. అది చాలా మంచి పరిణామం. తప్పకుండా అది హర్షించదగ్గది. చాలా హ్యాపీగా ఉందండి. లేకపోతే అసలు వినలేకపోయేవాళ్ళమండి. ఎస్పెషల్లీ వీళ్ళు కూడా ఇదివరకి ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చాలా అంటే అసల ప్రజలందరూ చూస్తారని ఒక ఏముండదండి. ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అంత నీచంగా ఒక వ్యక్తిని ఈవెన్ ఎమ్మెల్యేస్ కూడా అసలు వాళ్ళ దుర్భాషలాడటం గాని అవన్నీ ఇప్పుడు అన్నీ కంట్రోల్ అవుతాయని నేను ఆశపడుతున్నా. తప్పకుండా కంట్రోల్ అవ్వాలి. సో, మహిళలకి ఈ తప్పకుండా న్యాయం జరుగుద్ది. ఇలాంటివన్నీ ఇప్పుడు వీళ్ళే కాకుండా పొలిటికల్‌గా కాకుండా బయట కూడా ఇష్టం వచ్చినట్టు చేయటానికి అందరూ భయపడాలండి. అంటే చాలా ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు గాని, నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు. అన్యాయం, అక్రమం అని చెప్పి అంటున్నాడు కదా! లేదండి. అన్యాయం ఏం గాదండి. ఇయన్నీ ఎప్పటినుంచో అనుభవించున్నారు గదండీ! అప్పుడేం చేయలేకపోయారు. ఎంత ఈవెన్ హోమ్ మినిస్టర్ గారిని కూడా చాలా నీచంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. అదేమంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది గాబట్టి వీళ్ళు కేసులు పెట్టినా ఎవరిని తీయలేదండి. ఇప్పుడేంటంటే ఇప్పుడు త కేసులో అన్యాయం అనేది ఎక్కడా లేదండి. తప్పకుండా వాళ్ళందరూ తప్పు చేసినోళ్ళనే జేస్తున్నారు. అసలెవ్వరు అన్యాయంగా చేసేవాళ్ళు ఎవ్వరు లేరండి. వాళ్ళని నిరూపించుకోమనండి పోనీ. అన్యాయం అయితే ఏ రకంగా అన్యాయమో? మన దగ్గర ఎవిడెన్స్‌లన్నీ ఉండబట్టే గదా! వీళ్ళు. చ అంటే దీంట్లో కూడా విమర్శించిన నాయకులు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు
మా వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు టీడీపీ పార్టీ ఆ, వాళ్ళు. అదొకటి చెప్తున్నారండి. ఆ, అంటే డిఫెండ్ చేసి ఏదో ఒక రకంగా ప్రజల్లో బ్యాడ్ వెళ్ళొద్దు కదండి. ఆ. ఏదో రకంగా వాళ్ళు ఆ, ఏమంటారు అదే సమర్థించుకుంటున్నారండి అంటే వాళ్ళకి. ఇంతకు వెనకేసుకురావడానికి కారణం ఏందంటారు? వాళ్ళ చంపేసిన వాళ్ళు కానీ నాయకులు కానీ వెనకేసుకోవడానికి కారణం ఏందంటారు? అదేనండి అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో బ్యాడ్ అవుతారు కదండి. వాళ్ళు ఒప్పుకుంటే ఎట్లా? కాబట్టి సమర్థించుకుంటారు. తప్పు చేసినా సమర్థించుకుంటారండి. వాళ్ళ అదే భారతి గారి పిఏ వాళ్ళందరినీ సమర్థిస్తాం ఎందుకండి అంత అసలు నేను ఇంతకుముందు ఆయనది చూడలేదండి. వీళ్ళు అరెస్ట్ చేసినాక చూసి ఆయన చూస్తే అసలు చాలా దారుణంగా ఉందండి. ఎస్పెషలీ లేడీ అయ్యండి శ్రీరెడ్డి. ఆమె ఆమె అయితే ఆమె మాట్లాడే ఈవెన్ వాళ్ళ సిస్టర్ షర్మిలా గారి గురించి వాళ్ళు మాట్లాడి వింటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఎందుకు రిలీజ్ అంటారు? వాళ్ళందరూ ఎవరైతే విమర్శించారో బయట ఉన్న నాయకులు కాదు, కార్యకర్తలు అంటారు. ఇప్పుడు వచ్చి మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించమని ఎందుకు బతిమలాడుకుంటున్నారు? మరి అరెస్ట్లో జరుగుతాయి కదండి, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఉమ్. అందుకు అందరూ కాళ్ళ మరి బేరానికి గతంలో వచ్చారండి. ఎందుకని వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆ, అంటే తప్పు చేసినా వాళ్ళ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది కదండి. మనకి తెలిసింది కదా క్లియర్గా. వాళ్ళ స్పెషల్గా సోషల్ మీడియాకి ఒక వింగ్ పెట్టేసి తిట్టుటాకే పెట్టారంట. ఆ. చాలా విచిత్రంగా ఉంది అంటే ఇది. దానికి కూడా కానీ ఒకప్పుడు పాలిటిక్స్ అనేవి ఇంత నీచంగా ఇట్లా అయిపోతాం చాలా దారుణం అండి. అంటే కొత్తగా ఇక్కడ ఉందండి ఇది. దానికి వాడిన డబ్బులు కూడా సోషల్ మీడియా వాళ్ళు వాడిన డబ్బులు కూడా సంక్షేమ పథకాల డబ్బులు కొంత వాడారని చెప్పి విమర్శించారు. ఉమ్, అంటున్నారు కదండి సంక్షేమ. ఏంటండి చాలా అండి అన్ని డబ్బులు డైవర్ట్ చేసి ఇలాంటి వాటికి పెట్టేశారండి. ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు ఆయన మీద ఇంకొక ఇంటర్నేషనల్ కేసు ఒకటి బుక్ అయింది. అదానితో పాటు పీపీ కరెంటు పర్చేసింగ్ దాంట్లో డబ్బులు 1700 కోట్లు దాగా లబ్ధి చేకూరిందని చెప్పి అమెరికా వాళ్ళు నిర్ధారించారు. దాన్ని ఎలా చూస్తారు? నిర్ధారిస్తారంటున్నారండి. అంటే అదేనండి ఇవన్నీ తవ్వే కొద్దీ ఏదో వెలికి వస్తాయి అంటారు చూడండి, అట్లా ఆయన ఎన్ని బయటపడతా ఉన్నాయండి. కానీ మరి ఇప్పటికన్నా నాకేంటంటే ఒక్కటి విషయం ఆయన రియలైజ్ అవ్వట్లా. అదేమంటే టీడీపీది కూటమి వాళ్ళు ఏదో ఫేక్ ఈవీఎంల ద్వారా ఏదో చేసి గెలిచారు అంటున్నారు. అది చాలా విచిత్రంగా అంటే ఉందండి. కోర్టుకు కూడా వెళ్ళారు కదా దాని మీద. ఇంతవరకు సాధిస్తారు చీచి అది చాలా అసలు వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదండి. అంటే దీన్ని బట్టి ఎప్పుడన్నా వాళ్ళన్నా కొంచెం ఇప్పుడన్నా అనాలిసిస్ చేసుకుని ఏం చేసాం ఏంటి. ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చాలామంది రియలైజ్ అయ్యారు, తెలుస్తుంది. అయినా ఈయనకి రియలైజేషన్ రాలేదు. మరి ఇంకా అలాంటి లీడర్ని ఇంకేమనుకోవాలో నాకు అంటే అర్థం అవ్వదు. ఇక్కడ ఆయన చూసుకుంటే ఆయన ఇక్కడ ఉండట్లేదు, తాడేపల్లిలో ఉండట్లేదు, బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాడు ప్రతిసారి. అక్కడ నుంచి వస్తాడు, కాసేపు కొన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాయకులు కూడా అందుబాటులో లేదని కొంతమంది నాయకులు ఆయన దూరంగా జరిగిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని ఎలా చూడుతుంటారు? అదేనండి ఇప్పుడు మనం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని చూసుకుంటే వాళ్ళకి అప్పుడు తక్కువ 23 వచ్చినాయి ఏమైనా ప్రజల్లో ఉన్నారండి. అనునిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళకి వాళ్ళు అధికారంలో లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి అవి చేయగలిగినవన్నీ చేసేవాళ్ళండి. అదే అండి నిజమైన ఇదే పొలిటికల్ పార్టీ కానీ నాయకత్వం అంటే. అంతేగాని ఇంకా మాకు రాలేదు, సీట్లు రాలేదని చెప్పేసేసి మొహం చాటేసేసి అక్కడ ఉంటే ఇంక అదేంటండి. మనం గెలిచినా ఓడిపోయినా ధైర్యంగా తీసుకోవాలండి. ధైర్యంగా దాన్ని తీసుకుని ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది అని వాళ్ళ దగ్గరే క్వశ్చన్ చేసి ఏమన్నా వాళ్ళు రెక్టిఫై చేసుకుని మళ్ళీ ప్రజల్లోకి రావాలి. అది రియల్ లీడర్షిప్ ఆయనకి లేదులేండి ఇంకా. కాబట్టి ఆయన అంటున్నాడు నేను మళ్ళీ వస్తాను, ఇది ఉండేది 3 సంవత్సరాల తర్వాత నేనే ఉంటాను, జమిలీ ఎన్నికలు అంటున్నారని చెప్పి అంటున్నాడు కదా. వాళ్ళు ఆశపడుతున్నారండి, ఆశపడుతున్నారు అంతే. కాకపోతే ఏమి జరగదు. ఆయన మళ్ళీ వచ్చే క్వశ్చన్ లేదండి నాకు తెలిసి. అయితే 10 ఏళ్ళు వాళ్ళు రారండి ఇంక అసలు. 10 ఏళ్ళ వరకు కూటమి ప్రభుత్వం ఉంటుంది. డెఫినెట్గా మంచి అభివృద్ధి చెందుద్ది హైదరాబాద్. నా ఆశ ఏంటంటే ఇప్పుడు మన స్టేట్లో ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా చదువుకున్న వాళ్ళు జాబ్స్ కావాలనే వాళ్ళని వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారండి. ఆయన అంటున్నాడు, ఈయన అంటున్నాడు నేను ఉండగా 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చా అంటున్నాడు. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ గవర్నమెంట్ దాంట్లో రిక్రూట్ చేశానని చెప్తున్నాడు. నిజంగానే అవన్నీ ఇదిగోండి వాలంటీర్లు ఇవన్నీ కలిపి అవన్నీ కలిపి లెక్కలు పెట్టుకుని చెప్తున్నారండి. ఎక్కడ జరిగినాయండి? ఏమీ జరగలేదు. అసలు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ జరిగింది? చాలా వరకు అసలు మనకి అదేనండి, అభివృద్ధి అనేది లేదండి మన స్టేట్లో. ఈ 5 yearsలో అభివృద్ధి కానీ కంపెనీస్ వచ్చింది కానీ ఇప్పుడు మీరు ఈవెన్ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ చూస్తే ఆగిపోయిందండి. ఈ పాటికైతే అదే కూటమి ప్రభుత్వం ఉండుంటే కనుక అసలు ఒక లెవెల్లో ఉండేదండి.
చాలా వరకు మన వాళ్ళంతా పిల్లలందరూ హైదరాబాద్ బెంగళూరులో వెళ్ళకుండా ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే జాబ్స్ వచ్చాయి, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చదువుకున్నా ఇదేదో మన విలేజెస్లో నుంచి వెళ్ళిపోతారు చూడండి, అలా మన స్టేట్ నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ ఎక్కడో అక్కడేమో క్రౌడ్ ఎక్కువైపోయి జాబ్స్ కానీ. మనకి హైదరాబాద్ అంత ఈక్వల్గా అవ్వాలంటే ఈ ప్రభుత్వం ఉండాలండి. లాస్ట్ 5 years కూడా ఉండుంటే ఈ ప్రభుత్వం ఈ పాటికి మనకి చాలా బాగుండేది. ఇంకొక 10 yearsలో వాళ్ళతో ధీటుగా అంత కాకపోయినా హైదరాబాద్ అంత కాకపోయినా మనది డెవలప్ అయ్యేదండి, బాగుండేది. సో ఇదే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంక ముందు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం ఇవ్వలేదు అంటున్నాడు, నిజంగానే ఇవ్వలేదంటారా? ఎక్కడండి, ఎందుకు ఒకేపున ఎదురుగా కనిపిస్తుంది కదా, మొన్నే ఇది సిలిండర్స్ ఇచ్చారండి. అసలు ఏమి ఇవ్వలేదు, పెన్షన్స్ పెంచారా, అది ఇచ్చారా, ఇంకా అసలు ఏమి ఇవ్వలేదు. అంటే కాకపోతే ఇప్పుడు ఇంకా మిగతా ఏమైనా చేయాలంటే టైం కావాలి కదండి. వచ్చి రాగానే ఇప్పుడు నా 3 నెలల్లోనే చేసేస్తారా? మరి ఆయన చేసేసారా? ఎక్కడ చేశారండి? చేయలేదుగా. మనం వీళ్ళు ఇప్పుడు సంపదని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చేస్తారండి. తప్పకుండా అసలు అన్ని హామీలు నెరవేరుస్తారు. స్టేట్ మొత్తం బాగుంటుంది. వచ్చే 10 ఏళ్ళలో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. హైదరాబాద్తో ధీటుగా మంది రావాలని మెయిన్ నా కోరికండి. తప్పకుండా మంది రావాలి. సో ఈయన సీఎం గారికి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.